వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రకాశం జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 21,624 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఒంగోలులోని పరీక్షా కేంద్రాల వద్దకు ఉదయం 8 గంటల నుంచి తల్లిదండ్రులతో విద్యార్థులు హాజరయ్యారు. 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తున్నారు. ఒక్క నిమిషం లేట్ అయినా పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించడం లేదని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను చెక్ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. ప్రకాశం జిల్లాలో ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. దీంతో ప్రకాశం జిల్లాలోని అన్ని కేంద్రాల వద్ద ఇటు పిల్లలను 8:30 నుంచే లోపలికి వదిలే విధంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు మొదటి సంవత్సరం కావడంతో ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఏకేవికే కాలేజీలో పరీక్ష కేంద్రం వద్ద ఉన్నాము. ఇది ఇక్కడ తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళని 8:30 నుంచే లోపలికి ఎలవ్ చేస్తున్నారు. ఇటు ఇంటర్ విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉదయాన్నే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి 8 గంటల నుంచి ఇక్కడ పరీక్ష కేంద్రాల వద్ద వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు 8:30 నుంచి పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తున్న విధంగా కూడా తెలుపుతున్నారు. అదేవిధంగా ఒక నిమిషం లేట్ అయిన పరిస్థితులు ఉన్నా కానీ పరీక్ష కేంద్రాలకు అనుమతి లేదని చెప్పి కూడా ఇటు గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకుంటే మొదటి సంవత్సరం మన ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో 21,624 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా మొత్తం చూసుకుంటే 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలులో దాదాపు 10 కేంద్రాలను పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 10 పరీక్ష కేంద్రాలలో అదేవిధంగా అన్ని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నట్టు కూడా ఇటు కలెక్టర్ కూడా గతంలో చెప్పడం జరిగింది. ఈ పరీక్ష కేంద్రాలలో ఎటువంటి పిల్లలకు మంచినీళ్ళ దగ్గర నుంచి కానీ ఇటు వాష్రూమ్లకు కానీ అన్ని విధాలుగా ఉండే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇటు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సరైన టైంలో మంచి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ప్రకాశం జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ తమ స్వయంగా పర్యవేక్షణలో కూడా ఇంతకుముందు చేయడం జరిగింది. ఇలానే చూసుకుంటే రేపు ఆదివారం కావడంతో ఎల్లుండి సోమవారం నుంచి కూడా సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా మొదలవుతున్నాయి. దీంతో సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా మన జిల్లాలో చూసుకుంటే 20,850 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు హాజరవుతున్నారు. ఇట్లా ప్రకాశం జిల్లాలో అన్ని కేంద్రాలలో కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేసుకున్నట్టు కూడా ఇటు విద్యాశాఖ అధికారులు కూడా తెలుపుతున్నారు. ఈరోజు మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద ఆల్రెడీ ఇప్పటి నుంచే 8:30 నుంచే రావడం జరిగింది. దాంతోపాటు పరీక్ష కేంద్రాలు 9ంటికి స్టార్ట్ అవడంతో ఒక నిమిషం ముందుగా వస్తే పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే వస్తే వాళ్ళని లోపలికి ఎలవ్ చేస్తున్నారు. ఒక నిమిషం లేట్ అయినా కానీ ఇటు పరీక్ష కేంద్రాల్లోకి ఎలవ్ చేసే విధంగా లేదని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అందరికీ తెలియజేయడం జరిగింది. దీంతో పరీక్ష కేంద్రాలకి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి.